నమస్తే అండి. నేను లాస్ట్ వీడియోలో మనం ఢిల్లీలో తిరిగిన టెంపుల్స్ అవి చూసాము. ఈ వీడియోలో మనం ఢిల్లీ నుంచి బయలుదేరాం నైట్ 9 o'clockకి. ఇక్కడ నుంచి మన జర్నీ కొనసాగుతుంది. కేదార్నాథ్ టెంపుల్ కానీ, బద్రీనాథ్ టెంపుల్ కానీ, ఈ వీడియోస్ని కానీ, ఈ జర్నీని కానీ మంచిగా పాటలు పెట్టి నీట్గా లొకేషన్స్ అరేంజ్ చేసి, ఫొటోస్ అరేంజ్ చేసి, వాయిస్ ఓవర్ ఇచ్చి చేయగలనండి. కానీ నాకు అలా ఏమి ఇష్టం లేదు. అప్పుడు మీరు కేవలం అక్కడున్న అద్భుతాన్ని మాత్రమే చూస్తారు, పాజిటివ్ మాత్రమే చూస్తారు. కేవలం పాజిటివ్ని కాదు, నెగిటివ్ని కూడా చూడాలి. అక్కడ మనం ఎదుర్కొనే కష్టాలను చూడాలి, ఎదుర్కొనే నష్టాలను చూడాలి, ఇబ్బందులు, ఆ జర్నీ, అక్కడుండే మనుషుల గురించి ఇవన్నీ మీరు చూడాలి. ఒక రా ఫుటేజ్ని మీరు చూడాలని నేను కోరుకుంటున్నాను. అది అద్భుతంగా లేకపోవచ్చు, ఎంతోమందికి నచ్చకపోవచ్చు, కానీ నా ఉద్దేశం మాత్రం అక్కడ ఉండే రా ఫుటేజ్ని మీరు చూడాలి. అలాగే ఆ టెంపుల్ ఎదురుగా కనిపించినప్పుడు మనలో కలిగే అనుభూతి ఏదైతే ఉందో అది రాగా మీకు అలాగే పెట్టేస్తానండి. అందు గురించి ఎటువంటి అభ్యంతరం లేదు. ఎవరు చెప్పడం వల్ల నేను నాటకం చేయలేదు. నాకు ఏదైతే ఆ టెంపుల్ చూసినప్పుడు ఏదైతే అనుభూతులు కలిగాయో, ఆ జర్నీలో నేనైతే ఇబ్బందులు పడ్డానో, తిండి లేక దుమ్ము కొట్టుకుపోయి, అవన్నీ కూడా రా ఫుటేజ్లో మీకు చూపిస్తానండి. ఇది ఒక ఆధ్యాత్మిక యాత్ర. కొంతమంది ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తుంటారు మధ్యలో. వాళ్ళు ఏదో వీడియోస్ వచ్చి చేశారు, ఓకే, మంచి పని కాదని లేదు, కానీ నేను మాత్రం అలా చెప్పుకోనండి. నాకు సబ్స్క్రైబ్గా అవసరం లేదు, ఎవరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అయితే అవ్వండి, నో ప్రాబ్లం. నాకు అవన్నీ పట్టింపు ఏం లేదు. నేను ఎవరు నన్ను గుర్తించడం కోసం నేను చేయట్లేదు, నా కోసం నేను చేసుకుంటున్నాను. అలాగే ఇలాంటి వాటిని తెలుసుకోవాలి, ఇంకా యోగాలో డెప్త్గా వెళ్ళాలి, భక్తిలో డెప్త్గా వెళ్ళాలనుకునే వాళ్ళ కోసం నేను ఒక స్నేహితుల్లా ఉపయోగపడతాను. అదివరకే నా ఉద్దేశం మాత్రమే. మనీ సంపాదించాలి దీని మీద అవేవి నాకు లేవు. కాబట్టి జస్ట్ అలా చూడండి, సింపుల్గా రా ఫుటేజ్ ఎలా ఉందో అలాగ చూడండి. హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఎవరికైనా ఈ కేదార్నాథ్ జర్నీ, టెంపుల్ మంచి విజువల్గా ఒక ఫీస్ట్లా ఉండాలంటే మాత్రం కేదార్నాథ్ సినిమాలోని ఈ నమో నమో సాంగ్ చూడండి. హిందీ సాంగ్ అయినా కూడా చాలా బాగుంటుంది. సుశాంత్ రాజ్పూత్ చాలా బాగా నటించాడండి. ఈ సాంగ్ చూస్తే టెంపుల్ చూసిన ఫీలింగ్ వచ్చిందండి. ఎవరికైనా కావాలంటే ఈ సాంగ్ చూడండి, యూట్యూబ్లో అవైలబుల్లో ఉంటుంది. గుడ్ మార్నింగ్ గాయ్స్. మార్నింగ్ ఇప్పుడు 2:30 అయింది. ఎగ్జాక్ట్గా మనం ఎక్కడున్నామంటే యోగాకి రాజధాని అయినటువంటి రిషికేశ్లో ఉన్నాము. డోర్ తెరవగానే గప్పున ఏసీలోంచి గాలి వచ్చినట్లు వచ్చేసిందండి. ఇంకా కంటిన్యూ ఇక్కడ నుంచి ఏసీ తగ్గించుకుంటూ వెళ్ళిపోవడం ఇంకా టెంపరేచర్. సో ఇది ఇక్కడ బస్ స్టాండ్ అండి, గవర్నమెంట్ బస్సు లాగే ప్లేసు. ఇక్కడ హాల్టింగ్ 2:30 నుంచి 3:40 వరకు ఇక్కడే. 4 o'clock అక్కడ రోడ్ ఓపెన్ చేస్తారు. అంతవరకు రోడ్ ఓపెన్ చేయరు, ఎటువంటి వెహికల్స్ బయటికి వెళ్ళనివ్వరు. సో అందుకని ఇక్కడ హాల్ చేసేసారు. 1 hour ఇక్కడే స్పెండ్ చేసేసి తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి శ్రీనగర్, ఆ తర్వాత రుద్రప్రయాగ్, ఆ తర్వాత గుప్తకాశీ వెళ్ళేసరికి డ్రైవర్ని అడిగితే 9:30 అవుతుందన్నారు. అదే నేను చెప్పాను కదా నైట్. మన వెబ్సైట్లోనేమో ఉత్తరాఖండ్ వెబ్సైట్లో ఏమో 5 o'clock ఇచ్చారు, కానీ ఇక్కడ బస్సెస్ మాత్రం వెళ్ళేసరికి 9:30 to 10 అవుతుంది. ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తున్నది తప్పు. ఎందుకంటే మనం ఎక్కడో దూరంగా ఉంటాం, మనం ప్లాన్ చేసుకుంటాం, పలానా టైంకి వెళ్తాం, పలానా టైంకి స్నానం చేస్తాం, పలానా టైంకి నడక మొదలు పెడతామని చెప్పేసి. ఇలా చేయడం వల్ల యాత్రికులు చాలా ఇబ్బంది అవుతుంది. దీని గురించి ఉత్తరాఖండ్ గవర్నమెంట్ కూడా కొంచెం ఆలోచించాలి. వచ్చే వాళ్ళు కూడా కొంచెం ఆలోచించుకొని టైం, అంటే మీరు బస్సు ఈ టైంకి దిగుతారనుకుంటే ఆ టైంకి దిగరు, ఇంకా బాగా లేట్ అవుతుంది అని జర్నీకి మధ్యలో కాస్త గ్యాప్ పెట్టుకొని రండి. కనీసం ఒక 2-3 hours గ్యాప్ పెట్టుకొని రండి. ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి నాకు మెసేజ్ చేయండి. నేను మీకు ఆన్లైన్ బుకింగ్స్ అవన్నీ, ఎక్కడెక్కడ లొకేషన్స్ అవన్నీ మీకు కావాలంటే పంపిస్తాను. మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు మళ్ళీ కలుద్దాం. చూడండి, లొకేషన్ అద్దరిపోయింది. అలాగే చుట్టూ కొండలు, మంచు,
ఇప్పుడు టైం 6:25 అయిందండి. ఇదిగో అక్కడ ఉన్న ఊరు వచ్చేసి శ్రీనగర్, అంటే కాశ్మీర్ శ్రీనగర్ కాదు, ఇది ఉత్తరాఖండ్ శ్రీనగర్. గుప్తకాశీలో తర్వాత ఊకిమత్ ఈ ఏరియాలో ఫుల్ అయిపోయారండి జనాలు. ఒకవేళ మనకు చీప్గా కనుక హోటల్స్ కావాలనుకుంటే శ్రీనగర్లో స్టే చేయొచ్చు. నైట్ అంతా శ్రీనగర్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ బయలుదేరొచ్చండి. శ్రీనగర్ బెస్ట్ ఆప్షన్, చాలామంది చెప్పారు. చూడండి, ఇది అల్కనంద రివర్. ఇవన్నీ పొగ మంచి ఫుల్గా ఉంది. ఇక్కడ సూర్యుడు వేయిస్తున్నాడు ఇప్పుడే. లొకేషన్స్ మాత్రం చూసే కొద్దీ అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. కొండల్లో ఎక్కడెక్కడే అదే కొండ మీద రింగ్ రోడ్ నుంచి చూసుకుంటాము. ఊరు చూడండి, ఒక ఊరు ఉంది ఆ కొండ చివరిలో. ఎలాంటి ప్లేస్లో ఉంది, ఏదైనా అవసరం వస్తే ఎలా అనిపిస్తుందండి. కానీ పొల్యూషన్ లేకుండా, దీర్ఘకాలిక రోగాలు లేకుండా ప్రశాంతంగా నేచర్లో బతుకుతుంటారండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఓకే, బాగుంది. కానీ వింటర్లో మాత్రం మంచు కురుస్తుంటుంది. నాకు తెలిసి మొత్తం మంచులో కప్పబడిపోద్దేమో అనిపిస్తుందండి. వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది. ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి సిటీలో పెట్టిన ఎక్కువ కాలం బతకలేరండి. అనుకుంటాం కానీ వాళ్ళు ఎలా బతుకుతారో అని. నిజానికి వాళ్ళే బెస్ట్ అనిపిస్తుంది కొన్ని విషయాల్లో, అదృష్టవంతులు అనిపిస్తుంది. ఎంత సంపాదించినా నేల మీద పడుకునే మనం 50,000 పరుపు కొనుక్కోగలిగాము, ₹1,00,000 పరుపు కొనుక్కోగలిగాం, కానీ నిద్ర మాత్రం కొనుక్కోలేమండి. ఇక్కడ కష్టపడి పనిచేసే వాళ్ళు హ్యాపీగా నిద్రపోతారు, బాగా కష్టించి పనిచేశారు కాబట్టి. అదే మనకి ₹1,00,000 మంచము, 50,000 పరుపు ఉన్నా కూడా నిద్ర రాక పాటలు పెట్టుకొని బెడ్ ల్యాంప్ వేసుకొని మరి నిద్రపోతాం, అయినా నిద్ర రాదు. సో పడుకునే ప్లేస్ మారింది కానీ నిద్ర మారలేదు. మరి ఇప్పుడు ఎవరు గొప్పో మనమే ఆలోచించాలి. దేవుడు ఫ్రీగా ఇచ్చిన నిద్రను కొనుక్కున్న క్వాలిటీగా తెచ్చుకోలేకపోతున్నాం మనం, ఎందుకంటే నేచర్కి దూరం అయ్యాం. మన జీవితాలే గొప్ప అనుకుంటున్నాం. మన నాగరికులం, మనకే అన్నీ తెలుసు అనుకుంటున్నాం. ఇలా అనుకునే బ్రిటిష్ వాళ్ళు ఏమయ్యారో మనం చూసాం. ఇప్పుడే గుప్తకాశీ దిగామండి. టైం 9:40 అయింది. ఇప్పుడు ఫస్ట్ టిఫిన్ చేయాలి, బాగా ఆకలేస్తుంది. ఫస్ట్ మనం టిఫిన్ చేసి తర్వాత ట్యాక్సీ కానీ బస్ కానీ సోన్ప్రాయ్కి వెళ్దాము. ఇదంతా కొండ ప్రాంతంలో ఉంది, మొత్తం కొండ వాళ్ళలోనే ఉంటుంది గుప్తకాశీ విలేజ్. ఫస్ట్ మనం టిఫిన్ చేసి తర్వాత బయలుదేరాం. మనము గుప్తకాశీ నుంచి సోన్ప్రాయ్కి వెళ్ళే రూట్లో ఉన్నామండి. చిన్న షేర్ ట్యాక్సీ తీసుకున్నాము. మొత్తం కుక్కేసాడు, ఒక్కొక్కరికి ₹100 అంట. అదే బస్సు అయితే ₹50. కానీ బస్సు అన్ని టైమ్స్ ఉండదు. ఇక్కడ జలపాతం చూడండి ఎంత బాగుందో, ఎక్సలెంట్గా ఉంది. పై నుంచి పడతా ఉంది, కానీ వాటర్ మాత్రం చాలా చల్లగా ఉంటాయి. అక్కడక్కడ ఇల్లు, అక్కడక్కడ ఒక ఇల్లు, అక్కడక్కడ ఒక ఇల్లు ఉంటుంది. ఇదిగోండి ఆ జలపాతం పడ్డ నీరు ఇలా వచ్చి ఇలా ఐరన్
పైప్స్ అరేంజ్ చేశారు తాగడానికి మన కోసం. చూడండి చాలా దూరం ట్రాఫిక్ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందో తెలియదు, ఎంతసేపు పడుతుందో తెలియదు. వెహికల్స్ అన్ని ఇక్కడ స్టాప్ అయిపోయాయి. మేము వచ్చిన వ్యూ కూడా. ప్రజెంట్ సోన్ప్రాయ్కి వచ్చామండి. ఇప్పుడు టైం వచ్చేసి 12:30. ఈరోజు ట్రెక్కింగ్ కుదురుతుందో లేదో, మరి టైం అయిపోతుందేమో చూడాలి. ఒకవేళ వీలైతే ఇక్కడ నుంచి గౌరీకండ్కి వెళ్దాం, అక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ స్నానం చేసి, ఒకవేళ కుదరకపోతే ఇంకా రేపు స్టార్ట్ చేయాలి. ఈరోజు రెస్ట్ తీసుకుని. ఇటువంటి సోన్ప్రాయ్ బస్ స్టాండ్. ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదు ఇక్కడికి వచ్చి రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చి క్యూలో నించోవడం కంటే కూడా ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాలా బెటర్ అండి. ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఇవన్నీ ఇక్కడ ఉండే గుర్రాలు. ఈ గుర్రానికి తక్కువ, గాడిదకి ఎక్కువ పైకి వెళ్ళడానికి. సో మనం గౌరీకుండ్కి వెళ్దాం. ఇవి చూడండి గుర్రాల కోసం శాలలు. నది పైనుంచి వస్తుంది, మన కేదార్నాథ్ నుంచి వస్తుంది. మనం గౌరీకుండ్కి వెళ్ళే దారిలో ఉన్నాం. సోన్ప్రాయ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ మన కోసం ట్యాక్సీస్ ఉంటాయి. ప్రైవేట్ వెహికల్స్ ఎవరు రానియరు. ఓన్లీ అక్కడున్న ట్యాక్సీలు మాత్రమే వాడుకోవాలి. 6 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి గౌరీకుండ్. ఏసి తొక్కడమే, అలాగే మనుషులను కూడా. ఒక ముగ్గురు పరిచయం అయ్యారు ఫ్రెండ్స్. ఇద్దరు ముందరికి వెళ్తున్నారు, పరిచయం అయ్యారు. ఇక్కడికి మనం సింగిల్గా వచ్చినా ఎవరో ఒకరు మనకు పరిచయం అవుతారు. చూడండి ఇప్పుడు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది, కానీ సడన్గా ఉన్నటువంటి వర్షం పడుతుందంట. సడన్గా అయిపోతుంది. చూడండి ఇక్కడ ఎక్కడ చూసినా జలపాతాలే పైనుంచి పడుతూ ఉంటాయి. అందులోకే గాలి చల్లగా వస్తుందండి. చలి గాలి మొదలైంది. అదిగోండి రివర్. ఈ రివర్తో పాటు మనం జర్నీ చేస్తూ ఉంటాం. అటు ఒక పెద్ద కొండ, ఇటో కొండ. మనం రివర్తో పాటే లోయలో జర్నీ చేస్తుంటామండి. ఎక్సలెంట్ ప్లేస్, బ్యూటిఫుల్ వ్యూస్. అదే వింటర్లో అంటే ఇదంతా మంచుతో కప్పబడిపోద్ది, అప్పుడు ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. కాస్త లగేజ్ ఎక్కువైంది, కొంచెం తగ్గించుకొని రావాల్సింది. కానీ ఫస్ట్ టైం కదా, ఈసారి కొంచెం ప్లాన్ చేసుకొని వస్తాను నీట్గా. ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యామంటే సెకండ్ టైం చాలా ఈజీగా ఉంటుంది. పట్టిన ఆడ తీస్తున్నారు. అలాగే మాకి ఇద్దరు కూర్చున్న దాంట్లో ముగ్గురు కూర్చోబెట్టారు. చూడండి తొక్కేసారు. అలాగే లోపల ఉమ్మి పడేస్తున్నారు. ఐఎమ్ ఫ్రమ్ రాజస్థాన్, పాలి. Okay. Yes. I am from Tamil Nadu, Madurai. Delhi. I am from Rajasthan, Pali. I am from Haryana, Delhi, but living in Delhi. Okay. Bhaiya, Rajasthan, Pali. But not Dhotiwada. I am from AP, Andhra Pradesh, Telugu. వీళ్ళందరూ వెహికల్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అదే గౌరీకొండ. గంట సేపు 6 కిలోమీటర్లు తిప్పి మళ్ళీ 2 కిలోమీటర్లు వదిలేశారు మధ్యలో.
ట్రాఫిక్ ఎక్కువ అవడం వల్ల. చూడండి ఎంత కష్టమో. ముసలి వాళ్ళు చిన్నపిల్లలు కూడా వస్తున్నారండి. మనం లగేజ్ మోయడానికి వెళ్ళాడుతుంటే వాళ్ళతో పాటు ఒక బరువైన కంపెనీ మళ్ళీ ఇంకో మనిషిని మోస్తున్నారు. రియల్లీ దే ఆర్ గ్రేట్. ఒక్కోసారి పైకి కిందకి 2 ట్రిప్పులు వేస్తారంటండి ఫుల్ సీజన్లో వాళ్ళు. ఫ్రూట్స్ అవైలబుల్ హియర్. చూడండి చిన్నపిల్లలు కూడా వస్తున్నారు. ముసలి వాళ్ళు కూడా వస్తున్నారండి. మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. కాస్త ఓర్పు సహనం ఉంటే చాలు. నిదానంగా స్లోగా నడవాలండి, తొందరపడి ఫాస్ట్గా నడవకూడదు. ఇక్కడ మెడికల్ స్టోర్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ దొరుకుతున్నాయి, కూరగాయలు దొరుకుతున్నాయి, బ్యాగ్స్, హోటల్స్. కొంచెం రేట్ ఎక్కువ ఉండొచ్చు, కానీ ఇంకా మేము పైకి వెళ్ళే కొద్దీ ఇంకా రేటు పెరుగుతాయి. ఏదన్నా కావాలంటే గౌరీకుండలో లక్కీగా GMVN కాటేజ్లో బెడ్స్ దొరికాయండి. పర్ బెడ్ వచ్చేసి 400 రూపీస్. ఇందులోనే కిచెన్ కూడా ఉంటుంది. ఫస్ట్ 1 month బ్యాక్ కిందట ఆన్లైన్లో చెక్ చేస్తే లేవండి. ఆన్లైన్లో స్టాప్ చేసేసి ఎవరైతే డైరెక్ట్గా ఇక్కడికి వస్తారో వాళ్ళకి ఇస్తున్నట్టున్నారు. సో ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఫుల్ అలసిపోయాను. సో ఈరోజు అంతా ఇక్కడ రెస్ట్ తీసుకొని రేపు ఉదయం మొదలు పెడదాం ట్రెక్కింగ్. ఇప్పటికిప్పుడు మొదలు పెట్టేస్తే ఏమవుతుందంటే ఒక్కసారిగా ఒకే రోజు హై అటిట్యూడ్కి వెళ్ళిపోతే అంటే హై అటిట్యూడ్ సిక్నెస్ వస్తుంది. కాబట్టి కొంచెం ఈ వాతావరణానికి అలవాటు పడడం బెటర్. ఎందుకంటే మనం నైట్ ఢిల్లీలో బస్ ఎక్కాం 9 o'clockకి. ఇప్పుడు టైం వచ్చేసి 2:40. బాగా రెడీ అయిపోయాం. సో రెస్ట్ తీసుకొని మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఫ్యామిలీతో వచ్చినప్పుడు GMVN ఆన్లైన్లో చూడండి. ఇక్కడ బుకింగ్స్ తరపు చాలా బాగుంటాయి. ఆల్రెడీ బద్రీనాథ్లో నేను బుక్ చేసుకున్నాను. బెస్ట్ ఆప్షన్ అండి. చాలా నీట్గా ఉంటాయి. కిచెన్ కూడా అవైలబుల్ ఉంటుంది. నచ్చకపోతే మనం బయటికి వెళ్తే లాకర్స్ అవైలబుల్ ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ కూడా మేము ఇప్పుడు ట్రై చేయడం వల్ల లక్కీగా దొరికింది. లేదంటే బయట హోటల్స్లో ఉండాల్సి వచ్చేది, లేదంటే టెంట్లో ఉండాల్సి వచ్చేది. ఇక్కడే GMVN టెంట్స్ వెళ్ళే దారి. ఇలా మెట్ల గుండా పైకి వెళ్ళి రైట్ సైడ్ తిరగాలి. మళ్ళీ పైన ఉంటుంది GMVN టూరిస్ట్ రెస్ట్ హౌస్. ఇవన్నీ అక్కడ హాస్పిటల్ ఉంది. సరిగ్గా కనిపించదు, అన్ని చిన్న చిన్న సందులు గుంపులు కాబట్టి. పక్కనే హోటల్ ఉంటుంది. ఈ హోటల్ ఎదురుగా అంటే కొంచెం లోపలికి రావాలి. గౌరీకొండ వచ్చి కొంచెం అలాగే లోపలికి వస్తుంటే దారిలో మధ్యలో వస్తుంది. స్టే చేయండి, చాలా బాగుంటాయి. ఇవి గవర్నమెంట్వి. ఇది వచ్చేసి నాతో పాటు వచ్చిన వాళ్ళు డ్రోన్ తీసుకొచ్చారండి. అక్కడ ఉన్న వ్యూస్ని రికార్డ్ చేయడం కోసం ఆ డ్రోన్ ఎగిరేశారనమాట. టైం నైట్ 9 అయింది, కానీ రష్ ఫుల్గా ఉంది.
వచ్చే వాళ్ళు వస్తున్నారు, పోయే వాళ్ళు పోతున్నారు. కానీ చలి ఎలా ఉందంటే మార్నింగ్ ఏసీలో ఉన్నట్టుంది, ఇప్పుడేమో ఫ్రిడ్జ్లో పెట్టినట్టుంది వరుసగా డోర్లు వేసి. నైట్ వచ్చి చలి అదరగొడతా ఉంది. నేను కూడా చిన్న కాఫీ తాగుతున్నాను. పాలు దొరకట్లేదు కొన్ని చోట్ల, అయిపోయాయండి పాలు. కాఫీ తాగేసి వెళ్ళి పడుకుంటాను. ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి గౌరీకుండలో స్నానం చేసి 5కి నడక మొదలు పెట్టాం. మనం మ్యాక్సిమం రీచ్ అయ్యేసరికి 2 లేదా 3 అవ్వచ్చు, చూద్దాం. చూడండి నైట్ 10 అవుతుందండి ఇప్పుడు. చూడండి నైట్ ఇంత చలిలో ఫుల్ వర్షం పడింది, చలి ఎదురుకొడతా ఉంది. కానీ జనాలు ఎలా వస్తున్నారు చూడండి. అలా వస్తూనే ఉన్నారు. चल मित्र चल ఎండాకాలం ఇలా ఉంటే చలికాలం ఎలా ఉంటుందంట. చూడండి పైకి వెళ్ళిన గుర్రాలన్నీ కిందికి వస్తున్నాయి. దీనికి సపరేట్ ప్లేస్ ఉందండి, పైన టెంట్స్ వేసి ఉంటారు. చూడండి క్యూ లైన్ ఎంత పెద్దగా ఉందో. అన్ని వెనక్కి వచ్చేస్తున్నాయి, ఉదయం వెళ్ళిపోయినాన్ని. ఇలా చూడండి 4 మనుషులు కలిసి ఒక ఆమెను తీసుకెళ్తున్నారు. ఇలాంటి బండ్లు ఉంటాయి మనుషులు మోసేటి లాంటివి. ఉదయం పైకి లగేజ్ తీసుకెళ్ళడం చాలామంది ఇలాగే తీసుకెళ్తారు, ఎందుకంటే హెలికాప్టర్ వెళ్ళేది నించోలికి మాత్రమే వెళ్తుంది. కానీ మధ్యలో రాంబడా ఇలాంటి ప్లేసెస్లో హోటల్స్ ఉన్నాయి కదా, అక్కడికి ఏదైనా సరుకులు తీసుకెళ్ళాలన్నా ఇలాగే తీసుకెళ్ళాలి. ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలు పడుకున్నారు. దాంట్లో మనిషి మోసుకెళ్తూ ఉన్నాడు. ఇలా చూడండి మనుషులకి గుర్రాలకి ట్రాఫిక్ జామ్ అయిపోయింది, నడవడానికి కూడా మార్గం లేకుండా అయిపోయింది. ట్రాఫిక్ జామ్ క్లియర్ అయింది ఇప్పుడే. తండాలుగా వస్తూనే ఉన్నారు పైన జనాలు. ఎంతమంది ఉన్నారేమో తెలియదు పైన. మార్నింగ్ అండి, ఇక్కడ చూడండి బండ్లు ఉన్నాయి. ఇవి మనుషులు మోసుకెళ్ళేటివి. ఇద్దరు కలిసి ఒక మనిషిని మధ్యలో పెట్టుకుని మోస్తారు, కొంచెం హెవీ వెయిట్గా ఉన్న వాళ్ళని. అదే చిన్నపిల్లల్ని, ముసలి వాళ్ళని, వెయిట్ తక్కువ అంటే ఒక్కరే మోసుకెళ్తారు. ఇవన్నీ ఆ బండ్లే. ఇప్పుడు ఇవన్నీ డ్యూటీకి వెళ్ళిపోతాయి. ఇంకా వాటర్ చూడండి చల్ల, అస్సలు చెయ్యి పెడితే చెయ్యి వణికిపోతా ఉంది, అంత చల్లగా ఉన్నాయి. కానీ ఇక్కడ కూడా కొంతమంది స్నానం చేస్తున్నారు. వెరీ కోల్డ్ ఐస్ వాటర్, ఫ్రీజింగ్ కోల్డ్. ఇక్కడ కూడా కొంతమంది స్నానం చేస్తారండి. అట్లీస్ట్ వి టచ్ కాస్త నెత్తిన పోసుకొని మనం హాట్ వాటర్ ఉన్న దగ్గరికి వెళ్దాం. న్యాచురల్ హాట్ వాటర్. ఇదే అండి ఆ వేడి నీటి కుంటము. ఇది చాలా చిన్నది, పాతది చాలా పెద్దదంట. కానీ 2013లో వచ్చిన వరదల్లో మొత్తం కొట్టుకుపోయింది. ఈ కొద్దిగా మాత్రం మిగిలింది. నీళ్ళు చాలా అడుగునుంటాయి, చాలా వేడిగా ఉంటాయి. కొంచెం కొంచెం ఫస్ట్ మీద పోసుకొని తర్వాత స్నానం చేయాలి, లేదంటే కాలిపోద్ది.
ఆ చివరినైతే ఫ్రెష్ వాటర్ వస్తూ ఉంటాయి. అక్కడ స్నానం చేయొచ్చు కావాలంటే, కింద గలీజ్గా ఉందనిపిస్తే. ఇక్కడ లేడీస్ కూడా స్నానం చేస్తూ ఉంటారండి. మనం ఇంత దూరం వచ్చింది ఆధ్యాత్మికత కోసము, దేవుడిని శోధించడం కోసము, యోగుల్ని ఋషులను కలవడం కోసం. దేవుడు కూడా మనం పరీక్షిస్తూ ఉంటాడు, మనం ఏం చూస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏం ఆలోచిస్తున్నాం అని చెప్పేసి. కాబట్టి అది మీ ఇంగిత జ్ఞానానికే వదిలేస్తున్నాను. భూమిలో కొన్ని లక్షల సంవత్సరాల పాటు ఉండి లావా ద్వారా వేడెక్కి బయటకు వచ్చిన వాటర్ చాలా మెడిసినల్ వాల్యూస్తో ఉంటుందండి. కాబట్టి ఎవరు స్కిప్ చేయకండి. అక్కడ ఉండే వాతావరణం, అక్కడ ఉండే గలీజ్ చూసి ఇవి గలీజ్ వాటర్ పోసుకుంటే ఏమవుతుందని ఏమీ అనుకోకండి. హ్యాపీగా పోసుకోండి. మంచి మెడిసినల్ వాటరు. పైకి వెళ్ళే వాళ్ళు ఇంకా కావాలంటే ఆ వేడి నీళ్ళు తీసుకోండి, ఎందుకంటే పైన మనకు వేడి నీళ్ళు దొరకవు. కొన్ని తీసుకొని వెళ్ళండి, మీకు ఉపయోగపడుతుంది.